ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో 58 మంది అభ్యర్థులున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపిందనే ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో 58 మంది అభ్యర్థులున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి సంబంధించి సర్వం సిద్ధమవుతుంది. అయితే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఈరోజు యూసుఫ్గూడలోని బీఆర్సీ సెంటర్ నుండి అదే ఎన్నికల అధికారులు గాని ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు పోలింగ్ బూత్లకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ నుండి అయితే రాత్రి వాళ్ళు అక్కడే స్టే చేశారు. వాళ్ళకి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సీసీ క్యామ్ నిఘాలో మొత్తం కూడా ఆ యొక్క పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలింగ్ సెంటర్ల వద్ద అయితే 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఓటు వేసేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. వృద్ధులకు ఆ వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లకు తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తం అధికారులు, ఎన్నికల అధికారులు ఈ రోజు దీనికి సంబంధించేటటువంటి అధికారులు, ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ప్రతి పోలింగ్ బూత్లకు వాళ్ళని పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో అదే ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఇక్కడ ఈవీఎం మిషన్లను కూడా ఆల్రెడీ అధికారులు ఒకసారి ప్రయోగాత్మకంగా చెక్ చేసుకున్నారు. అన్ని సిద్ధంగా చేసుకున్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపం వస్తే కూడా దాన్ని వెంటనే రీప్లేస్ చేయడానికి కూడా టెక్నికల్ టీం కూడా అందుబాటులో ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మొత్తం అన్ని పర్యవేక్షణ చేశారు. ఈ రోజు మొత్తం మెటీరియల్ వెళ్ళంగా రేపు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అవుతుంది. 7 గంటలకు అధికారులందరూ కూడా సిద్ధమవుతారు. 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఎవరైనా అయితే పోలింగ్ కేంద్రంలో ఉంటే వాళ్ళని కూడా ఓటు వేసే అవకాశం కూడా కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.